డీటెయిల్స్ చూస్తే బీహార్ లక్కీసరాయ్లో ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. విజయ్ సిన్హాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. हम कैसे सुरक्षित कल उसका पोलिंग एजेंट को हमारा मार देगा, वो डरा हुआ है, हम कैसे नहीं जाएंगे छत पर? हमारा पोलिंग एजेंट को मार देगा, कोई घटना घटित होगा, हम अपने को माफ करेंगे। ये तमाशा नहीं बनता, कैसे पत्थरबाजी करने लग गए। जब डिप्टी सीएम आम जनता से बात कर रहे थे, उनकी परेशानी को सुन रहे थे कि ये सड़क जो है वो नहीं बन पाई है। ये डिप्टी सीएम के द्वारा कहा जा रहा था कि ये सड़क बन जाएगी। शासन को एसपी को बताया, पोलिंग एजेंट मेरा नहीं बैठा, बाद में एसपी आए, कहे कि नहीं सब ठीक है। 2 बूथ है, एक बूथ पर पोलिंग एजेंट किसी तरह से उनको बैठाया गया, दूसरे बूथ पर आया ही नहीं डर से, क्योंकि गांव में जाकर के धमकी दे दिया। अति पिछड़ा और दलित समुदाय के कमजोर तबके के लोग हैं, ये दबंगे या राजद के दबंग लोग हैं, और कुछ राजद के गुंडे यहाँ पर धमकी उमकी दे दिए। जब हम आए బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఈ దాడి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొదటి విడతలో భాగంగా 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. వైపు ఉదయం నుంచి కొంత పోలింగ్ ప్రశాంతత కొనసాగుతున్నప్పుడు కూడా బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా కాన్వాయ్పై ఒక్కసారిగా రాళ్ల దాడి జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. లక్కీసరాయ్ ఆయన పోటీ చేస్తున్న కాన్స్టిట్యున్సీలో ఆయన కాన్వాయ్పై ఆర్జేడీ నేతలు రాళ్లు, చెప్పులతో పాటు ఇతర వస్తువులు సైతం కూడా విసిరేయడం జరిగింది. కాసేపటి క్రితం కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్నప్పటికీ కూడా వెంటనే పోలీసులు ఆయన వ్యక్తిగత సిబ్బంది నేరుగా ప్రదేశానికి చేరుకొని ఆర్జేడీ నేతలందరినీ కూడా వారిని వెళ్లగొట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా దాదాపు నేతలంతా కూడా కాన్వాయ్ పైన రాళ్లు విసురుతూ కర్రలతో దాడి చేస్తూ ప్రయత్నం చేయడం జరిగింది. అయితే పోలీసులు సంఘటన స్థలం జరిగిన వెంటనే ఆర్జేడీ నేతల్ని అక్కడి నుంచి వారిపైన ఒక రకమైన లాఠీచార్జ్ లాంటి ప్రయత్నాన్ని చేయడం జరిగింది. చెల్లా చెదురు కార్యకర్తలంతా వెళ్లిపోయినా ఒకసారిగా కాన్వాయ్ తీసుకొని అదేవిధంగా డిప్యూటీ సీఎం ఇష్టం నేరుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఘటనకు సంబంధించి అటు ఎన్నికల కమిషన్ సైతం కూడా ఈ అంశంలో కొంత పరిశీలన చేస్తుంది. మరోవైపు స్థానిక పోలీసులు సైతం కూడా ఈ ఆర్జేడీ నేతలు ఎవరెవరు కాన్వాయ్ పైన దాడి చేశారు, కారణాలు ఏంటనే కోణంలో కూడా విచారణ అయితే కొనసాగుతుంది. అయితే డిప్యూటీ సీఎం ను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి, డిప్యూటీ సీఎం కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నేతలంతా కూడా ఒక్కసారిగా రోడ్లెక్కి కాన్వాయ్ పైన కొంత రాళ్ల దాడి చేయడంతో కొంత గందరగోళ వాతావరణం నెలకొనడంతో పాటు కొంత పరిసర ప్రాంతాలంతా కూడా భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా సంఘటన స్థలాన్ని చేరుకుని ఆర్జేడీ నేతల్ని పలువురిని అరెస్ట్ చేశారు. మరి కొంతమంది నేతలను అక్కడికి నుంచి చెల్లా చెదురు చేయడంతో కొంత పరిస్థితి సర్దుమణిగింది. శంకర్, రైట్, థ్యాంక్ యూ సతీష్. वो डिप्टी सीएम ने लगाया है। सर, आपने एसपी को लेकर भी कहा कि उस तरीके की व्यवस्था प्रशासन की नजर नहीं आई, क्योंकि स्कूल के अंदर जो पोलिंग बूथ है उसके अंदर ही केवल जो पुलिस फोर्स है उसको तैनात किया गया था, उसके बाहर भैया आरोप जो है वो डिप्टी सीएम ने लगाया है। सर, आपने एसपी को लेकर भी कहा कि उनकी जो है वो सही नहीं रही, उन्होंने गलत जानकारी दी है। ये तमाशा नहीं बनता, कैसे पत्थरबाजी करने लग गए। जब डिप्टी सीएम आम जनता से बात कर रहे थे, उनकी परेशानी कि ये सड़क जो है वो नहीं बन पाई है। ये डिप्टी सीएम के द्वारा कहा जा रहा था कि ये सड़क बन जाएगी। कल उसका पोलिंग एजेंट को हमारा मार देगा, वो डरा हुआ है, हम कैसे नहीं जाएंगे छत पर? బీహార్ లక్కీసరాయ్లో ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. విజయ్ సిన్హాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. केवल जो पुलिस फोर्स है उसको तैनात किया गया था, वो ये बता रहा है कि ये वो समय है जो पहले भी आमतौर पर देखा जाता है, लेकिन प्रशासन की